జిల్లా పొన్నూరులో ఉన్న సుందరపల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పొన్నూరు పట్టణ పురవీధుల్లో ఊరేగిన స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శాసనసభ్యులు కిలారి వెంకటరోసయ్య రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు. పట్టణంలోని ప్రధాన వీధి గుండా సాగిన రథోత్సవ కార్యక్రమంలో మేళతాళాలు, నృత్యాలు చేసుకుంటూ భక్తులు ముందుకు సాగారు. ఆనందోత్సాహాల మధ్య రథోత్సవ కార్యక్రమాన్ని తిలకిస్తూ భక్తులు స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. పొన్నూరులో ఉన్న ఈ దేవాలయం అత్యంత పురాతనమైంది. దాదాపు 1500 ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయంలోని గర్భగుడి చలికాలంలో వెచ్చగా, వేసవికాలంలో చల్లగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ స్వామివారి విగ్రహం మునివేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి విగ్రహం భారతదేశంలో ఇదొక్కటే అని చెప్తారు. ఇక్కడ స్వామివారిని ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం.